అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. సోదరులారా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంత అవమానపరిచిన దానికి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి అవమానపరిచిన దానికి తక్షణమే ఆయన హోంశాఖ మంత్రి నుంచి వైదొలగాలి. అదేవిధంగా రాష్ట్రానికి, కేంద్ర మొత్తానికి ఆయన క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే ఆయన వెనక్కి దక్కాలి. అదేవిధంగా బీజేపీ ఉన్న వాళ్ళ మనోభావాలకు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఆయన బయటపడ్డాయి, వాళ్ళ మనోభావాలు బయటపడ్డాయి. కాబట్టి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం వాళ్ళ బీజేపీ సిద్ధాంతమా? అది వాళ్ళ సిద్ధాంతం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వాళ్ళు కొత్త పార్టీని అందరూ క్షమాపణ చెప్పాలి. దానికి వెనక వేసుకొచ్చే మోడీ గారు కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మోడీ గారు కూడా ఆమె ఏం మాట్లాడిననే దానిపైన ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన దానికి ఆయన కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే ఆయన పదవి నుంచి వైదొలగాలి, ప్రజా క్షమాపణ చెప్పాలని చెప్పేసి వనపర్తి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు సిఐటి జిల్లా కార్యదర్శి పుట్టాంజలి గారు ప్రసంగించిన కోరుతున్నాం. సోదరులారా, మన రాజ్యసభలోనా, ఢిల్లీలోనా, పార్లమెంటు నిండు సభలోనా మన అమిత్ షా గారు మాట్లాడుతూ ఎందుకు అంబేద్కరు అని సంబంధించి జపం చేస్తున్నారు. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది అందరికీ. అంబేద్కర్ను మాట్లాడడం ఒక ప్యాషన్ అయిపోయింది. ఇది సరైనది కాదు. అదే మీరు దేవుని తలుచుకోండి, దేవుని తలుచుకుంటే స్వర్గానికైనా పోతారు అని చెప్పి అంబేద్కర్ను అవమానపరచడం జరిగింది, హేళన చేయడం జరిగింది. దీన్ని సంబంధించి సిఐటియు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, అదేవిధంగా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే అమిత్ షా నిండు సభలో ఎట్లయితే మాట్లాడిండో దాన్ని క్షమాపణ చెప్పాలి, తప్పైందని క్షమించండి అని ప్రకటించాలి. అదేవిధంగా అతను రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా అంబేద్కర్ మామూలు మనిషి కాదు, ఒక గొప్ప నాయకుడు. ఈ దేశానికి స్వాతంత్ర పోరాటంలో పనిచేయడమే కాకుండా ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి అధ్యక్షుడు. అదేవిధంగా దళితులు, గిరిజనులు, బీసీలు, ఇతరులకు, పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఒక మహానుభావుడు. అదేవిధంగా ఈ అణగారిన వర్గాలకు అండగా ఆయన రాసిన రాజ్యాంగం ఉంది. అదేవిధంగా మైనార్టీలకు, ఇతరులకు అందరికీ కూడా సెక్యులర్ స్టేట్ అని చెప్పి ఈరోజు రాజ్యాంగాన్ని మనందరికీ భారతదేశం ఐక్యంగా ఉండేదాని కోసము సహకరించిన గొప్ప నాయకుడు అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ను అవమానపరిచిన ఈ అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అంబేద్కర్ గురించి అమిత్ షా చాలా తప్పుగా మాట్లాడిండు. ఎవరన్నా తప్పు చేస్తే మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మరి మోడీ వాళ్ళ నాలుకలు తీయాలి, వాళ్ళ గొంతులు కోయాలి, వాళ్ళ చేతులు కోయాలి అంటాడు. మరి తప్పుగా మాట్లాడిండు అంత సభలోన. మరి ఆయన నాలుక ఎందుకు కోయలేదు బీజేపీ నాయకులు? ఈ మోడీ ప్రభుత్వం ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? దేవుడన్నా మాట్లాడాడు కానీ అంబేద్కర్ మాట్లాడిండు పేద ప్రజల కోసం.
బాగా ఉన్నత వాళ్ళ కూడా కోసం కూడా మాట్లాడిండు. అంటే రెడ్లకు కానీ ఎలుమలకు కానీ కాపులకు కానీ మాలలు కానీ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా అన్ని కులాలకు సమానంగా కావాలని చెప్పి అంబేద్కర్ నోరు తెరిచి మాట్లాడిండు. ఆయన దీక్ష కూడా చేసిండు, రాజీనామా చేసిండు. మరి దేవుడు మాట్లాడిండా? మరి దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఆయనకంతా అభిమానం ఉంటే దేవుని నమ్ముకొని కూర్చోమాను. ఇప్పుడు దేవుడే ఓట్లేసిండా? అమిత్ షాకు ప్రజలు వేసిండ్రు కదా, ప్రజలు గెలిపించిండ్రు కదా. మరి ప్రజల ఓట్లతోన ఎందుకు గెలుస్తున్నాడు అమిత్ షా? అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలి, దాని నుంచి తొలగించాలి. రాజ్యసభలోకి అనుమతి ఇవ్వకూడదు అమిత్ షాకు. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన కానీ, చిన్నపిల్లల పైన కానీ, పేదల పైన కానీ, ఎస్సీల పైన కానీ, ఎస్టీల పైన కానీ దాడులు జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడరు. తప్పు చేసిన వాళ్ళను పూలతోన స్వాగతం తీసుకొచ్చి స్వీట్లు పంచుతున్నారు. కానీ ఇలాంటి మూర్ఖులకు మరి ఏం బుద్ధి చెప్తున్నది ప్రభుత్వం ఓట్లు వేయించుకొని? కానీ ప్రజలారా, రాబోయే కాలంలో మీరు ఇట్లాంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించి మన పైన ఈ దౌర్జన్యాలు దాడులు చేసేటోళ్ళను తొలగించాలని చెప్పి, అదే అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని బలపరుచుకోవాలి, నిలబెట్టుకోవాలి, మనం అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి మరి అంబేద్కర్ చాలా పోరాటాలు చేసిండు కాబట్టి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అశోక గారికి ధన్యవాదాలు తెలుపుతూ భవన నిర్మాణ సంఘం ఉపాధ్యక్షులు దిగుమూడ గారు మాట్లాడుతున్నారు. మిత్రులారా, అనుష చేసినటువంటి వాక్యాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మెజార్టీ దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను కించపరిచే విధానాలు బీజేపీ వాళ్ళు అవలంబిస్తున్నారు. దాంతోపాటు నిన్న పార్లమెంట్లో నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్కి సంబంధించి, మిగతా సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి పోతున్నారు కూడా పార్లమెంటుకు లోపలికి పోకుండా అడ్డుకొని, అదేవిధంగా ప్రియాంక గాంధీని బీజేపీ ఎంపీ చేయి పట్టుకొని తోయడం, అదేవిధంగా కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు ఖార్గేను కూడా కింద తొప్పడం, దెబ్బలు కూడా తలగడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా ప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది మొత్తం ఏంటంటే ఈ చర్య మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ చర్య మీద ఇవాళ నిరసనలు, సభలు, సమావేశాలు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా అనుషను తొందరగా సస్పెండ్ చేయాలని చెప్పేసి అని, మంత్రి పదవి నుండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి అని దేశవ్యాప్తంగా మేధావులు, లౌకికవాదులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కోరడం అనేటువంటి జరుగుతుంది. ఇది దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ వాళ్ళ విధానాలు రాను ఏంటంటారంటే పేద ప్రజలపైన మొత్తం ఈ వాళ్ళ జరుగుతున్నటువంటి మనం ఒక విషయాన్ని చూస్తేనంటారంటే ఊర్జీవాలకు, పెట్టుబడిదారులకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు జరుగుతున్నటువంటి పోరాటంగానే ఇవాళ పార్లమెంట్లో కానీ బయట జరుగుతున్నటువంటి విధానాలు, చర్చలు జరుగుతున్నామని చెప్పేసి దీన్ని మనం గమనించవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంలో దేశంలో ఏం జరుగుతుంది, ఏమి వార్తలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఏ పేపర్లు ఏం జరుగుతుంది, ఏం సమాచారం వస్తుందని చెప్పేసి మనం కూడా ప్రధానంగా మన కార్యకర్తలుగా, ప్రజా సంఘాల కార్యకర్తలుగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దేశ పరిస్థితులను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీజేపీ చేస్తున్నటువంటి విధానాల వల్ల మొత్తం ఏంటంటే దేశం బస్టుపోయే పరిస్థితులు, అదేవిధంగా పెట్టుబడిదారులకు, కోటీశ్వరులకు అండగా నిలిచి ఇవాళ పేద వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇదే ప్రధాన కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పక్కదో పట్టియాలని చెప్పేసి బీజేపీ ఎంపీలు, అదేవిధంగా అనుష, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ ఏంటంటారంటే ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, దేశ లౌకిక వాదానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారు. కాబట్టి దీన్ని అంతా మనం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఈ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి దేశ పరిస్థితులు అవన్నీ సూచిస్తున్నాయి. కాబట్టి దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మనం అంతా గమనించాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. జిల్లా అధ్యక్షులు రాజుగారు మాట్లాడచ్చు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని
ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అమిత్ షా గుర్తించాల్సింది, ఈరోజు భారత పార్లమెంటులో నీవు హోంమంత్రిగా ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడి ఈరోజు నీవు ఉన్నావనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క సూత్రాల మూలంగానే ఈరోజు ఆ పదవిలో కొనసాగడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ రకంగా భారత ప్రధానమంత్రి కూడా ఈరోజు రాజ్యాంగం ప్రకారమే ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అని అంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా అవమానం చేసినట్టుగా ఈరోజు మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక పేరు మార్చినటువంటి మేధావిగా ఉన్నటువంటి అంబేద్కర్ని, ఈ మౌలిక సూత్రాలు మొత్తం కూడా కనుగొన్నటువంటి అంబేద్కర్ని అవమానించడం అని అంటే ఈ భారత ప్రజలందరూ కూడా అవమానించినట్టే. దీనిపైన పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని చెప్పి పార్లమెంటు సభ్యులను రాజ్యసభలో నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళపైన దాడి చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంత అవమానపరిచినటువంటి అమిత్ షాని ఈరోజు ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని మొత్తం కూడా ఈ బీజేపీ మతోన్మాదులు ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచనతోనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలి, మనవాద సంస్కృతిని భారతదేశంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో అనేక సందర్భాల్లో అంబేద్కర్ కానీ అనేక మంది మహనీయులను కూడా ఏదైతే అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందో వెంటనే బర్తరఫ్ చేయాలి, లేకపోతే రాబోయే కాలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం